పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను ఇలాగున రాస్తాడు, ప్రతి దానికి సమయము కలదు అంటాడు. ఒక మనుష్యుడు హెచ్చించబడ్డానికి, ఒక మనుష్యుడు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడడానికి సమయము కలదు అని తెలియచేస్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన సమయము ఉంటూ ఉన్నది. మరి మన జీవితంలో కూడా దేవుడు మనల్ని హెచ్చించాలి, ఒక ఉన్నతమైన స్థానములో ఆశీర్వదించాలని దేవుని యొక్క ప్రణాళికై ఉంటూ ఉండగా, మరి తగిన సమయమందు ప్రభు మనల్ని హెచ్చించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి దానికి తగిన సమయం అనేది ఒకటి ఉంటుంది అని తెలియచేస్తూ ఉన్నాడు. మరి గోధుమ గింజ భూమిలో అది పడినప్పుడు అది ఫలించడానికి కొంత సమయాన్ని దేవుడు దాని కొరకు నిర్ణయించాడు. నిర్ణయ కాలములో అది ఫలించేదిగా ఉంటూ ఉన్నది. మరి కోడి తన యొక్క గుడ్లను పొదుగు సమయములో 21 దినములు అది పొదిగి పిల్లలను చేసే విధానాన్ని మనము గమనించవచ్చు. అయితే మనము ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మనము ఆ యొక్క గుడ్లను తీసినట్లయితే ఆ గుడ్లన్నీ కూడా పాడై నిరుపయోగముగా ఉండే పరిస్థితిని మనం చూడవచ్చును. గోధుమ గింజను భూమిలో మనము దానిని పాతినప్పుడు తగిన సమయము, నిర్ణయ కాలము రాకముందే అది ఫలించిందా అని మనం ఒకవేళ తీసినట్లయితే అది ఏమాత్రమూ ఫలించదు. మన జీవితంలో కూడా మనము హెచ్చించబడాలంటే తగిన సమయము దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిశ్చయముగా మనల్ని హెచ్చించాలని, నీవు నేను చేస్తున్న ప్రతి ప్రార్థనలను దేవుడు ఆలకించి తగిన సమయములో ఆయన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రతిదీ ఒక క్రమము చొప్పున, ఒక నిర్ణయ కాలము చొప్పున మన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. ఒక పరిపూర్ణతలోనికి మనం